వాళ్ళ అత్యద్భుతమైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. మధ్యాహ్నం సరిగా 12:29 అభిజిత్ లగ్నంలో ఈ క్రతువును నిర్వహించబోతున్నారు. మనందరికీ తెలిసిందే 84 సెకండ్ల పాటు రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండబోతోంది. 10:25కి ప్రైమ్ మినిస్టర్ ల్యాండ్ అవుతారు అయోధ్యలో. ఆ తర్వాత ఒక 2 గంటల పాటు ఆయన మొత్తం అక్కడ అందరితోనూ మాట్లాడి అన్నీ పరిశీలిస్తారు. 12:05 నుంచి 12:55 పాటు అంటే ఒక 50 నిమిషాల పాటు ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ఉంటుంది. ఆ క్రతువులో ప్రైమ్ మినిస్టర్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అది అయిన తర్వాత అక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. ఆ శివాలయాన్ని సైతం పునర్నిర్మించారు. అక్కడ కూడా వెళ్ళి పూజ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఆబ్వియస్లీ జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఆయనతో పాటు ముఖ్యులు కూడా ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే మోహన్ భగవత్, వీళ్ళంతా కూడా ప్రసంగించబోతున్నారు. రామ్లలా ప్రాణ ప్రతిష్ఠకి మొత్తం 7,000 మంది అతిథులు రాబోతున్నారు. ఈ సాయంత్రం 10 లక్షల దీపాలతో రామ జ్యోతి కార్యక్రమం కూడా అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరగబోతోంది. ఆ డీటెయిల్స్ అందించడానికి మనకి మహాత్మా అయోధ్య నుంచి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇవాళ అత్యద్భుతమైన ఒక వేడుక జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలో అయోధ్యలో వాతావరణాన్ని ఏ రకంగా వర్ణిస్తారు? అయోధ్య ఒక మహాద్భుత ఘట్టం చూడబోతోంది. 500 ఏళ్ల నాటి హిందువుల కళ నెరవేరబోతోంది. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ప్రతి ఏటా దీపావళి వస్తుంది, కానీ ఈరోజు జరుగుతున్న ఈ మహత్తర కార్యం 500 ఏళ్ల తర్వాత వచ్చిన దీపావళి వంటిది. అందుకనే యావత్ నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో ముస్తాబై ఉంది. కేవలం అయోధ్య అనగానే రామజన్మభూమి, రామాలయం మాత్రమే కాదు, మొత్తం నగరం అంతా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అంతేకాదు నగరం అంతా ముస్తాబైంది, సుందరీకరణ జరిగింది. ఎక్కడికక్కడ పూల తోరణాలతో వచ్చే విశిష్ట అతిథులకు స్వాగతం పలికేందుకు నగరం ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది. ఇక్కడికి వేల కొద్ది సాధువులు వచ్చారు. రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచే అధికారికంగా 4,000 మంది సాధువులకు ఆహ్వానం పలికారు. వారిలో వివిధ పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధువులు, నాగసాధువులు, ఇలా అనేక రకాల సాధువులు ఉన్నారు. వారే కాకుండా ఈ మహత్తర ఘట్టం జరుగుతున్న రోజు అయోధ్యలో ఉండాలి అన్న ఒక తపనతో, ఆకాంక్షతో ఇంకా పెద్ద సంఖ్యలోనే సాధు సంతువులు అయోధ్య నగరానికి ఇచ్చేశారు. వీరితో పాటు ప్రభుత్వము, రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించిన విశిష్ట అతిథులు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ సినీ రంగాల ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో భారీగా పోలీస్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. మనం రోడ్ల మీద చూడొచ్చు, ఎటు చూసినా సాయుధ పోలీస్ బలగాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి భద్రతా ఏర్పాట్లలో భాగంగా చేసినవి. కేవలం సాయుధ పోలీస్ బలగాలు మాత్రమే కాదు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం విరివిగా ఉపయోగించుకుంటున్నారు. జపాన్, అమెరికా వంటి దేశాల్లో ఉపయోగించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను, అలాగే ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను కూడా తీసుకుని వచ్చి వాటిని ఇక్కడ విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఇంతటి మహత్తర కార్యం జరుగుతున్నప్పుడు దుష్ట శక్తులు, శత్రుమూకలు ఏదో ఒక విధ్వంసం సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అటువంటి వాటిని వెనువెంటనే గుర్తించి నిర్వీర్యం చేసేందుకు తగినట్లుగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ఎస్జీ కమాండోలు, అలాగే ప్రధానమంత్రి భద్రతను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు అధికారులు గత 2-3 రోజుల నుంచే అయోధ్య నగరం అంతటా కూడా పరిశీలించి తగిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. ఈ రకంగా భద్రతా ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుంటే పండగ వాతావరణం మరొక వైపు నగరం అంతటా కూడా కనిపిస్తోంది. ఇక్కడికి వస్తున్న వారైతే ఎంతో భావోద్వేగంతో 500 ఏళ్ల నాటి తమ కళ నెరవేరుతుంది అన్న ఉత్సాహంతో వారంతా కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, అంత సాధువులు గుడి వైపుకే వెళ్తున్నారు. అక్కడి నుంచి గుడి ఎంట్రెన్స్ ప్రాంతం అది, అక్కడ దాకా మీడియాను కూడా వెళ్ళనివ్వట్లేదు భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని. విఐపి మూమెంట్ ఉంది కాబట్టి. సో మొత్తంగా అయితే ఈ మహత్తర ఘట్టం కోసం దేశంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు, వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కేవలం హిందువులే అని కాదు, యావత్ ప్రపంచమే ఈ మహత్తర ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎదురు చూస్తారు.